ట్రంప్ మస్క్ టీ కప్లో తుఫానుగా మారిన వేళ అప్డేట్ ఇదే. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, టెక్ బిలియనియర్ ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. మీడియాలో ట్రంప్, సోషల్ మీడియాలో మస్క్ ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుకున్నారు. ఒకానొక దశలో ఇవి శృతి మించాయనే కామెంట్లు వినిపించాయి. అయితే తాజాగా వీరి మధ్య రచ్చ ఫైనల్గా టీ కప్పులో తుఫానుగా మారిందని తెలుస్తుంది. అవును, ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం టీ కప్పులో తుఫానుగా మారిందని, ఈ నేపథ్యంలో మళ్లీ వారి మధ్య స్నేహం చిగురించిందని అంటున్నారు. ఈ సమయంలో ట్రంప్కు మస్క్ ప్రైవేట్గా ఫోన్ చేసి బహిరంగంగా విచారం వ్యక్తం చేశారు. దీంతో ట్రంప్ కూడా ఎలాన్ మస్క్ను క్షమించారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ వెల్లడించారు. బుధవారం ఎక్స్ వేదికగా స్పందించిన మస్క్ అమెరికా అధ్యక్షుడిపై పెట్టిన తన పోస్టులపై చింతిస్తున్నట్లు చెప్పారు. అవి చాలా దూరం వెళ్లాయని విచారం వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యవహారంపై సోమవారం రాత్రి ట్రంప్తో మస్క్ ప్రైవేట్ ఫోన్ కాల్ మాట్లాడినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ ఫోన్ కాల్లో ట్రంప్కు మస్క్ సారీ చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కరోలిన్ లివిట్ స్పందిస్తూ ఎలాన్ మస్క్ క్షమాపణ ప్రకటనను ట్రంప్ అంగీకరించారని, దీన్ని ఆయన అభినందించారని, అమెరికా ప్రజల ప్రయోజనాలపై మా దృష్టి సాగుతుందని ఆమె వెల్లడించారు. మస్క్కు ఇచ్చిన ప్రభుత్వ కాంట్రాక్టులపై సమీక్ష చేపట్టారా అనే ప్రశ్నకు అలాంటిదేమీ లేదని ఆమె సమాధానమిచ్చారు. కాగా అమెరికా ప్రభుత్వం రూపొందించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ఎలాన్ మస్క్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టీన్తో ట్రంప్కు సంబంధాలు ఉన్నాయంటూ ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో తన మద్దతు లేకపోయి ఉంటే డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో గెలిచేవారు కాదని మస్క్ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను ట్రంప్ తీవ్రంగా ఖండించారు. తాను ఎన్నికల్లో గెలవడానికి మస్క్ అవసరం లేదని అన్నారు. అతడు లేనంత మాత్రాన తమ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదని చెబుతూ తాను తప్ప ఎవరూ లేకపోయినా అమెరికాకు ఏమీ కాదని తెలిపారు.